అయితే సమస్తము కూడా వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ఏమని చెప్పుచున్నాడండి? సమస్తమును వ్యర్థమని ప్రసంగి గారు చెప్పుచూ ఉన్నారు. మనము చూసినట్లయితే ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదామండి. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. హల్లెలూయా. మనము చూసినట్లయితే మన్నైనది ఏంటిది? మన్నైనది అనగా మన శరీరమే మన్నుగా ఉన్నప్పుడు దేవుడు దానిని శరీరముగా, అవయవములుగా, జీవమునిచ్చి మనందరినీ కూడా ప్రాణమును, ఆత్మను, శరీర ఆత్మ ప్రాణములను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అయితే భూమికి చేరేది మరలా ఏమిటి అంటే మన్నే. ఏం చేరుతుందండి? మన్ను. కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. హల్లెలూయా. ఎవరి ఆత్మ అయితే మరలను దేవుడు కలగ చేసిన వాని యొద్దకు తిరిగి వెళుతుందో వాడే పరిశుద్ధుడు. హల్లెలూయా. అనేక ఆత్మలు భూమిలో కలిసిపోయిన తర్వాత, శరీరము కలిసిపోయిన తర్వాత ఆ శరీరములో నుంచి ఆత్మ వేరుపరచబడి దేవుని తీర్పులోనికి వెళ్ళినప్పుడు, ఆ కడబూర శబ్దము వినినప్పుడు, ఆ కడబూర శబ్దమునకు ఆత్మలన్నీ పైకి లెగిసి దేవుని దగ్గరకు వెళ్ళుచున్నప్పుడు తీర్పులోనికి వెళతారు. ప్రతి ఒక్కరు కూడా ఆ తీర్పులోనికి వెళ్ళినప్పుడు నీ మన్నుతో అనగా నీ శరీరముతో ఏ పనులు చేశావో, శరీరముతో ఏ కార్యములు చేశావో, శరీరముతో ఏ ఆలోచన కలిగి ఉన్నావో, ఆ శరీరముతో ఎన్ని పాపపు పనులు చేసి ఉన్నావో వాటన్నిటిని గురించి దేవుడు లెక్క అడిగే రోజు ఒకటి ఉన్నది. అదే తీర్పు దినము. పరిశుద్ధుడిగా ఉంటే ప్రమాదం ఏమీ లేదు, ఏ హాని కూడా జరగదు. కానీ పాపిగా జీవిస్తేనే ఈ మట్టికి, ఈ శరీరమునిచ్చిన దేవునికి లెక్క అప్ప చెప్పవలసిన వారిగా మనందరం కూడా ఉన్నామండి. హల్లెలూయా. కింద వచనములో చూసినట్లయితే మనకు ప్రసంగి చెబుతున్నారు, సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థమని చెప్పుచున్నాడు. ఎక్కడ అంటే అధ్యాయము చివరిలో ఈ మాట చెప్పుచున్నాడు. ఇక్కడ ఎక్కడ చెప్తున్నాడండి? అధ్యాయం చివరిలో మొదటి 2వ వచనములు కూడా, మొదటి అధ్యాయం 2వ వచనములో కూడా అదే మాటను చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. ఈ లోకములో శాశ్వతమైనది ఏదీ లేదు, కానీ సమస్తము కూడా వ్యర్థమైనదే. భూమి ఆకర్షణ శక్తి దేవుడు అనుగ్రహించాడు కాబట్టి పైకి వేసినది కిందకు రావలసినదే. ఎప్పుడు కింద నుంచి పైకి వెళుతుందంటే ఆత్మ పరిపూర్ణముగా, పరిశుద్ధముగా మారినప్పుడు మాత్రమే. హల్లెలూయా.